సార్ విరాగి అయిన పాండురాజుకు సరాగిణి అయి కుల ప్రవర్తనాసక్తి అయిన కుంతికి జనించిన పాండవులు, ఆ బాల్యము ఆటపాటలలో మలబట పెట్టిన పాండవులు, లాక్షాగృహమున నిశీదిని నిట్ట నిలువున దహించినారన్న నేలాపనిందులు మా మీద వేసిన పాండవులు, ఏకచక్రాపురముల విప్రవేశములతో ఇల్లిల్లు తిరుపమెత్తి పలిమూళ్ళు మెత్తిన పాండవులు, అంతకు తగ్గ గంతగా అతుకుల బంతగా 5గురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, శైవశ సంకలిత శల్యము సంప్రాప్తించిన సులకం రెట్లు మా పితృదేవాదాయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేడి యాగకార్య దుర్వహులగుటయ్యా. నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకం నుండి స్వర్గలోకముకు చేర్చుడు దీని ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము. అయినను కుంతి మూలమున స్వర్గ నరకాధిపతులు పాండురాజుకు తమ్ములే కదా. ఆయన ఎందుడినను జరిగినదేమి, లోపమేమి? అయ్యారే సకల రాజ్యలోకము సాహో నినాదములు సలిప భారతీయ సుభాశీసులతో పరిపాలన సాగించాడు మాకు మహారాజుగా సారభౌతము సాధింపగోరు పాండవుల దుష్ప్రయత్నమా ఇది? రారాజుతో సాటి రాజు కావాలని నీవు ధర్మజుని దృష్టాంతమా ఇది? అయినచో కుతంత్రముతో కుచిత బుద్ధితో చేయనించిన ఈ రాజసూయాగము సాగరాదు, మేఘరాదు అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్తుడైన రారాజు రాజసూయ యాగానికి వెళ్ళలేదంటుంది వెర్రిలోకము. ఒకవేళ నీవు పోకపోయినను యాగమా ఆగునది కాదు. అదే నీవు పోయినచో స్వజనుల మీద సమాధరణతో సుయోధనుడు వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల కురుసార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న పేరు నీకు దక్కుతుంది. ఆ పైన కొంచెము వంచన పనులన్నింటికి అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నాను కదా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి. ధనుక హిత పురోహిత సామంత దండనాయక వార వనిత జనిత నృత్య నాట్య కళా కోవిద మనోహరంబగు పరివారంబుతో చతురంగ బల సమేతులై చతుసహస్ర సోదరులతో శ్రీ 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 గాంధారి సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురమునకు విచ్చేయవలసినదే, రాజసూయ యాగాన్ని సందర్శించవలసినదే. మాయురే మామ మాయురే మాయురే, చరిత మరువదు నీ చతురత, మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత, మా యద సదా మెదులును మామయడ కృతజ్ఞత.